రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ సమస్య ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా కూడా ఉంది. 7-8 రోజులు గడిచినప్పటికి కూడా 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ ఈరోజు వరకు కూడా ఇంకా ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది స్పష్టత రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి బయటికి రావడం లేదు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఆ పనులంతా కూడా నిలిచిపోయినప్పుడు అనేక రకాల మరమ్మతుల సమస్యలు ఉన్నాయి. ఆ మరమ్మతుల సమస్యలు పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిధులు కేటాయించి చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించిన ఆ మరమ్మతులన్నింటినీ కూడా సరి చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభిస్తే ఇలాంటి ఘటన పునరావృతం అయి ఉండేది కాదు అనేది వస్తుంది. అలాగే మొత్తం టన్నుల్లోనే మధ్యలో ఒక భాగం బయటికి రావడానికి అలాంటి మార్గం ఉండాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే అలాంటి ఆంక్షలు ఉన్నాయి. అయినా సరే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్ల కూడా వాళ్ళని కాపాడేటటువంటి దాంట్లో సమస్యగా మారింది అనేటటువంటిది నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ ఘటనకు సంబంధించినటువంటి దానితో నిపుణులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే వీలైనంత త్వరగా ఆ 8 మందికి సంబంధించినటువంటిది ప్రాణాలతో ఉన్నారా లేదా, ఎలాంటి పరిస్థితి ఉందనేది తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం పొట్ట చేత పెట్టుకొని వివిధ రాష్ట్రాల నుంచి బ్రతుకుదెరువు కోసం ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఇలాంటి దుర్గతి బట్టి తీవ్రమైనటువంటి కార్మికుల్లో ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం 3 నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదు అనేటటువంటిది ఈరోజు వలస కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బ్రతుకుదెరువు కోసం ఎలా ఉన్నా సరే సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలని చెప్పి కార్మికులంతా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రభుత్వం కానీ అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్లు కానీ వాటి కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. అందుకని ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపాలా, నిపుణుల కమిటీతో విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఈ ఘటన జరుగుతున్నా సరే నామమాత్రంగా ఆర్మీ కానీ నేవీ కానీ కొంత సహకారాలు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. వీటికి సంబంధించినటువంటిది ఆధునికమైనటువంటి నిపుణులతోన వాటిని పరిష్కరించడానికి, సరిచేయడానికి తగినటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏమీ తీసుకోవడం లేదు. మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఈ 2 మంత్రులు కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా రాష్ట్రం పట్ల కానీ కార్మికుల పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ తీరునంతా కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఇలాంటి ఘటనలంతా కూడా పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఆర్థిక నష్టమే కాదు, ముఖ్యంగా కార్మికుల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటి విషయంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 50,65,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. మన రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో వివక్ష పాటించింది కేంద్ర ప్రభుత్వం. ఏ ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ హోదా ప్రకటించలేదు, వాటికి నిధులు కేటాయించలేదు. అది పాలమూరు రంగారెడ్డి అలాగే కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు ఎక్కడ కూడా నిధులు కేటాయించడం కానీ జాతీయ హోదా ఇవ్వలేదు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు. రైల్వే భోగీలు ఇతర వాటికి సంబంధించినటువంటిది వాటి మీద ప్రతిపాదనలు ఉన్నా సరే వాటికి ఏమాత్రం నిధులు కేటాయింపులు జరగడం లేదు. హైదరాబాదులో మెట్రో లైన్ 2వ లైను ఏర్పాటు చేయడానికి నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఇవ్వడం లేదు.
మూసీ నది ప్రక్షాళన కోసం కూడా డబ్బులు కావాలని చెప్పి అడిగితే దాన్ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ. కానీ వాటికి నిధులు కేటాయింపు అనేటటువంటిది చేయడం లేదు. ఆ రకంగా రాష్ట్రం పట్ల ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్ష పాటిస్తుంది. అది ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని వాటాలని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. బీజేపీ కేంద్ర బడ్జెట్ పెట్టినటువంటి దాన్ని పునర్సమీక్షించుకోవాలా, ఆ బడ్జెట్ని మళ్ళీ రాష్ట్రానికి తగినటువంటి నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతుంటే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మద్దతు ధర కోసం ఉద్యమాలు చేస్తున్నారు. వాటి గురించి పట్టించుకోకుండా భూములనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి నల్ల చట్టాలు తేవడంతో పాటు దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన తర్వాత వెనక్కి తీసుకున్న అలాంటి విధానాలే అనుసరిస్తుంది. రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని తగ్గించింది. దాదాపు ఎరువుల మీద 11,000 కోట్లు తగ్గించింది. వ్యవసాయ రంగానికి గతం కంటే 10,000 కోట్లు తగ్గించింది. దాదాపు 50% పైగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటిది ఈ దేశంలో. ఆ రైతాంగానికి వాళ్ళని కాపాడడానికి నిధులు కేటాయింపులు లేవు. ఈ దేశంలో 30 కోట్ల మందికి పైగా ఉండే ఉపాధి కూలీలకు కనీసం 2.5 లక్షల రూపాయలు ఇస్తే పని చేస్తామని చెప్పి అనుకుంటే వాళ్ళకు నిధులు 85,000 కోట్లకు తగ్గించింది. గతంలో 1,00,000 కోట్ల వరకు ఉంటే ఇప్పుడు 85,000 కోట్లకు తగ్గిస్తూ వస్తుంది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. కార్మికులు కనీస వేతనం కోసం ఉద్యమాలు చేస్తున్నా, సమ్మెలు చేస్తున్నా, నెలకు 26,000 ఇవ్వాలనేటటువంటి దాన్ని ముందుకు తీసుకురావాలన్నా, వాటి సంక్షేమం కోసం నిధులు కేటాయించాలన్నా ఆ విషయాలు పట్టించుకోవడం లేదు. రైతులకు, కార్మికులకు, కూలీలకు, శ్రామిక వర్గానికి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు కూడా నిధుల కేటాయింపుల్లో కోత పెట్టింది. ఎస్సీలకు 16% కేటాయించాల్సి ఉంటే 5% కేటాయించింది. గిరిజనులకు 7% నిధులు కేటాయించాల్సి ఉంటే 2% నిధులు కేటాయించింది. బీసీల సంక్షేమానికి ప్రతిపాదనలే లేవు, నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కూడా లేవు. 50% పైగా ఉన్న బీసీలకు. అలాగే మైనార్టీలకు 3,500 కోట్లు మాత్రమే సంక్షేమానికి కేటాయించింది దేశవ్యాప్తంగా. మైనార్టీల పట్ల వివక్ష పాటిస్తుంది. శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. అలాగే విద్య వ్యాపారంగా మారింది. విద్యకు ఒక 10% అయినా నిధులు కేటాయించాలంటే 4% వరకే పరిమితం చేసింది. విద్యారంగాన్ని అంతా ప్రైవేట్ పరం చేసేదానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అట్లాగే వైద్యం కూడా ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటూ ప్రైవేట్కు ప్రోత్సహించేటట్టుగా ఆ నిధులు కోత పెడుతుంది. దానికి కూడా 4% లోపే నిధులు కేటాయింపులు చేసి 10% నిధులు కావాలని వైద్య రంగాన్ని తరఫున కోరుతున్నారు. ఉపాధి అవకాశాలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానికి ఎలాంటిది లేదు. అప్పులు విపరీతంగా చేస్తుంది. 1,70,000 కోట్లకు సంబంధించినటువంటి అప్పులు చేసింది. మరి దేశ సంపద అంతా కూడా మొత్తం శ్రామిక వర్గ ప్రజల్ని దోచి 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలు ధనిక వర్గాల చేతుల్లోకి సంపద అంతా కూడా పోగయ్యేటట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఈ దేశంలో ఉండే 40% సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. 50%గా ఉండే శ్రామిక వర్గాల చేతుల్లో 3% మాత్రమే ఉంది. అంటే ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు కొనసాగుతున్నాయి. అందుకే ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, వేతనాలు మాత్రం పెరగడం లేదు. ఇండ్లు కేటాయించాలా, ఇండ్ల స్థలాలు కేటాయించాలా, ఇండ్లు కావాలంటే మొత్తం దేశంలో ఎక్కడ కూడా గుడిసెలు లేకుండా ఉండేటట్టుగా నేను ఇండ్లు నిర్మాణం చేస్తానని మోడీ చెప్పాడు. కానీ మన రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ కట్టినటువంటి ఇండ్లు లేవు. ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం, నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే దానికి నిధులు కేటాయించడం లేదు. 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాటికి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. ఆ రకంగా విద్య కానీ, వైద్యానికి కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కానీ సామాజిక తరగతులకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఉంటూ కేవలం కాంట్రాక్టర్లకు, దోపిడీ వర్గాలకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉంది. అందుకని ఈ బడ్జెట్ తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంటులో దీన్ని పునఃసమీక్షించి ఈ
ఈ సంపదను సరైనటువంటి పద్ధతుల్లో బడ్జెట్ను పంపిణీ జరిగేటట్టుగా ప్రతిపాదనల మీద పార్లమెంట్లో చర్చ జరపాలా, సరిచేయాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్రం నుంచి 2 మంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కనీసం రాష్ట్రానికి ఇక్కడ ఉండేటటువంటి బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేటాయింపులు లేకపోతే కనీసం మాట్లాడడం లేదు. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చిన్న చిన్న వాటి విషయాలు మాట్లాడతారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలకి బడ్జెట్ వ్యతిరేకంగా ఉంటే మాట్లాడడం లేదు. అక్కడ ఒత్తిడి తీసుకురావడం లేదు. ఆ రకంగా బడ్జెట్లో ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసింది ఎందుకు? మీకు 8 మందిని గెలిపించారు కదా. మరి ఏమాత్రం మాట్లాడకుండా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే అది మాట్లాడడం చేత కాకపోతే ఆ పదవులకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, 8 మంది పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దాన్ని సరిచేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. ప్రజలు ఓట్లేశారు కాబట్టి ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేదాన్ని చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఈ సంవత్సర కాలంలో తాను చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేసేటటువంటి తీరులో లేదు దాని పరిపాలన. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ మొత్తం జరగలేదు. ఇంకా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా పూర్తి కావడం లేదు. అట్లాగే కూలీలకు కూలీ భరోసా ఇస్తామన్నారు, అది కూడా జరగడం లేదు. 12,000 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇప్పటివరకు దాని గురించి మాట్లాడడం లేదు. మహిళలకు 25,000 రూపాయల చొప్పున 2,000, 5,000 ఇస్తామన్నారు. ఆ విషయం ఇప్పటివరకు అమలు జరగడం లేదు. అలాగే ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గానికి 3,500 అన్నారు. అది ఎక్కడ కూడా సరిపోవు, అవి కూడా కట్టలేదు. 30 లక్షల కుటుంబాలు ఖాళీలు ఉంటే నియోజకవర్గానికి 3,500 అంటే ఎట్టా సరిపోతుంది అది? అందుకని ఆ రకమైనటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.